హాయ్ అండి. వెల్కమ్ టు టేస్టీ టేల్స్. నేను మీ అనుష. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగానే ఉన్నారు అనుకుంటున్నాను. ఈరోజు మనం చేసే రెసిపీ వచ్చేసి అథాంటిక్ కర్డ్ రైస్. అదేనండి దద్దోజనం. నా స్టైల్లో నేను ఎలా చేస్తానో చూసేయండి. నోటికి ఏమీ తినబుద్ధి కానప్పుడు, దేవుడికి ప్రసాదంగా తొందరగా చేయాలన్నప్పుడు ఈ రెసిపీ అయితే పర్ఫెక్ట్గా ఉంటుంది. నోటికి కమ్మగా మిరియాల ఘాటుతో అల్లం రుచితో సూపర్ అంటే సూపర్ ఉంటుంది. ఇప్పుడు రెసిపీలోకి వెళ్ళిపోతే ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులోకి గ్లాసున్నర ఉడికించుకున్న అన్నాన్ని వేసుకోవాలి. అన్నం అనేది మెత్తగా వండుకోవాలి. కుక్కర్లో వండుకుంటే మెత్తగా అవుతుంది. అలా వండుకున్న అన్నాన్ని బౌల్లో వేసేసుకొని స్పూన్తో మెత్తగా కలుపుకోవాలి. అలా మెత్తగా కలుపుకున్న అన్నంలోకి గ్లాసున్నర పాలను వేసుకోవాలి. గ్లాసున్నర పాలను కూడా వేసేసుకున్న తర్వాత స్పూన్తో పాలని అన్నంకి బాగా కలిసేలాగా మెత్తగా కలుపుకోవాలి. మెత్తగా కలుపుకుంటేనే మనకి ఈ రెసిపీ పర్ఫెక్ట్గా ఉంటుంది. అలా కలుపుకొని మూత పెట్టి 10 నిమిషాలు పక్కన పెట్టుకోవాలి. 10 నిమిషాల తర్వాత మూత తీసి అలా అందులో కప్పున్నర పెరుగు కూడా వేసుకోవాలి. పెరుగు వేసుకొని పెరుగు మొత్తం కలిసేలాగా గరిటెతో బాగా కలుపుకోవాలి. మనకి ఈ రెసిపీకి పెరుగు అనేది ఎక్కువగా ఉంటేనే టేస్ట్ అనేది చాలా పర్ఫెక్ట్గా ఎమ్మీగా ఉంటుంది. అలా కలుపుకున్న దాంట్లోకి టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. ఇక్కడ నేను స్పూన్నర సాల్ట్ అయితే వేసాను. మీ రుచికి సరిపడా మీరు వేసుకోవచ్చు. 2 సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి తరుగు, 10 మిరియాలను దంచి పొడి చేసుకొని వేసుకోవాలి. చిన్న సైజు అల్లం ముక్కని తురుముకొని వేసుకొని మళ్ళీ మొత్తం అన్నీ కలిసేలాగా బాగా కలుపుకోవాలి. అడుగు నుంచి కలుపుకుంటే మొత్తం అన్నీ పర్ఫెక్ట్గా కలుస్తాయి. అలా కలుపుకున్న దాన్ని పక్కన పెట్టి ఇప్పుడు స్టవ్ వెలిగించి పాన్ పెట్టుకొని పాన్లో ఆయిల్ అయినా గీ అయినా వేసుకొని, నేను ఇక్కడ నెయ్యి వాడుతున్నానండి. నెయ్యి అయితే కమ్మగా బాగుంటుంది. మీరు ఆయిల్ అయినా వేసుకోవచ్చు. నెయ్యి బాగా హీట్ అయిన తర్వాత అందులోనే జీలకర్ర 1 స్పూన్ వేసుకోవాలి. 1 స్పూన్ జీలకర్ర, అందులోనే 1 స్పూన్ దాకా పోపు దినుసులు, 3 ఎండుమిర్చి, 1 రెబ్బ కరివేపాకు, 10 జీడిపప్పులు వేసుకొని 10 మిరియాలు వేసుకొని పోపుని బాగా ఫ్రై చేసుకోవాలి. పోపు బాగా ఫ్రై అయిన తర్వాత మనం ఆల్రెడీ కలిపి పెట్టుకున్న కర్డ్ రైస్లోకి పోపుని వేసుకొని ఆ పోపు మొత్తం పెరుగన్నానికి బాగా కలిసేటట్టు అడుగు నుంచి బాగా కలుపుకోవాలి. అలా కలుపుకుంటేనే మనకి పోపు అనేది పెరుగన్నం మొత్తటికి సరిపోతుంది. అంతేనండి. ఒక బౌల్ తీసుకొని బౌల్లోకి సర్వ్ చేసుకుంటే ఎంత టేస్టీ అండ్ ఎమ్మీ అయినా క్విక్ రెసిపీ దద్దోజనం కర్డ్ రైస్ రెడీ అయిపోయినట్టే. ఇలా చేసి పెట్టండి. పెరుగు ఇష్టం లేని వాళ్ళు కూడా ఇష్టంగా తినేస్తారు. ఇది మా పిల్లలకి ఫేవరెట్ రెసిపీ. వీడియో నచ్చిందా? వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మోర్ రెసిపీస్తో మోర్ వీడియోస్తో మీ ముందు ఉంటాను. ఈ రెసిపీ తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. బాయ్ బాయ్.